ఒక విద్యార్థికి దళిత విద్యార్థికి 17,500 రూపాయల ఫీజు లేకపోవడం వల్ల ఐఐటి ధన్బాద్లో సీట్ వచ్చిన ఇబ్బంది పడ్డాడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసి అందరూ డబ్బులు పోగేసి అబ్బాయికి ఇచ్చారు. అది కడదామంటే టైం అయిపోయింది అన్నారు. చివరికి అతని సీటు కోల్పోయిన పరిస్థితి. ఇది దేశమంతా సంచలనం సృష్టించిన అంశం. దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అప్పట్లో నివేదిక అడిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఆర్డర్ వేసింది. ఎందుకంటే యావత్ భారత్ సమాజం అబ్బాయి వెనకాల ఉన్నది. అతుల్ కుమార్ ఎవరైతే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి టిటోరా గ్రామానికి చెందినటువంటి జేఈ అడ్వాన్స్లో ర్యాంకు సాధించినటువంటి అబ్బాయి, అతనికి సీటు ఖరారు చేసేందుకు జూన్ 24లో 17,500 కట్టలేకపోవడంతో ఆగిపోయినటువంటి సీటుకి సంబంధించి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అబ్బాయికి సీట్ ఇవ్వమని ఐఐటి ధన్బాద్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రతిభావంతుడైన యువకుడిని రుసుము విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని తేల్చి చెప్పింది. బీటెక్లో అతను ఎంపికైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోనే సీట్ ఇవ్వడంతో పాటు అతనికి హాస్టల్ తదితర ప్రయోజనాలు కూడా కల్పించాల్సిందేనని తేల్చి చెప్పింది.